హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి మిక్సర్ గ్రైండరు. దీనికి వచ్చేసి ఊరు పేరు అయితే ఏం కనబడట్లేదు. మనం దీని ప్రాబ్లం అనేది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఈ విధంగా ఉంది. లోడ్ బటన్ ఒకసారి చెక్ చేసుకుంటే లోడ్ బటన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మనం ఒకసారి లోడ్ బటన్ వైరు అంటే కార్డు వైరు, మోటారు న్యూట్రల్ వైర్ అనేది ఒకసారి డైరెక్ట్ పెట్టి చూస్తే లోపల స్పార్క్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి మీరు గమనించండి. చూడండి, మొత్తం కంప్లీట్గా వైరింగ్ అనేది షార్ట్ అయిపోయింది, ఆర్మిచర్ కూడా పోయింది, బుష్ కూడా స్టక్ కావడం జరిగింది. చూడండి, కార్డ్ వైరు కేబుల్స్ అన్నది మొత్తం మనం డిస్కనెక్ట్ చేసుకొని కేబుల్స్ అనేది నీట్గా బయటికి తీసేసుకొని మోటార్ అనేది కంప్లీట్గా చేంజ్ చేయడం జరుగుతుంది. పాత మోటార్ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోయింది. మనం ఈ బాడీకి ఉన్న స్క్రూలు 4 అనేది ఓపెన్ చేస్తే మోటార్ అనేది కంప్లీట్గా బయటికి రావడం జరుగుతుంది. దీని యొక్క కెపాసిటీ కూడా 500 వాట్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ చేసేది 750 వాట్స్. ఈ కప్లర్ తీసేటప్పుడు లెఫ్ట్ సైడ్ అనేది కొడితే కప్లర్ అనేది బయటికి రావడం జరుగుతుంది, థ్రెడ్డింగ్ ఉంది. రైట్ సైడ్ అనేది కొట్టితే కప్లర్ అనేది టైట్ అనేది అవుతుంది, ఇటు లెఫ్ట్ ఇటు రైట్. చూడండి, ఈ విధంగా చేస్తే థ్రెడ్డింగ్ ఇది బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పైన ఉన్న కప్లరు రబ్బర్ సెట్ అనేది తీసేసుకుంటే మనకు మోటార్ అనేది బయటికి రావడం జరిగింది. చూడండి, ఇది వచ్చేసి 500 వాట్స్ మోటారు. వైరింగ్ అనేది కంప్లీట్గా డెడ్ అయిపోయి షార్ట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా లోపల మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడండి, ఆర్మిచర్ కూడా కంప్లీట్గా షార్ట్ అయిపోయింది, లైట్గా బాడీ షార్ట్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి కెనిస్టర్ మోడలు 750 వాట్స్ మోటారు. మనకు ఫీల్డ్ కాయిల్ కూడా హెవీగా ఉండడం జరుగుతుంది. ఒక సైడ్ కార్బను, ఒక సైడ్ 3 స్పీడ్లు కార్బన్ అనేది కనెక్షన్ రావడం జరిగింది. మనం మోటార్ కూర్చోబెట్టుకునేటప్పుడు కనెక్షన్స్ వైరు స్విచ్కు దగ్గరికి వచ్చే విధంగా చూసుకొని లాక్ చేసుకోవాలి. దానికి ఆయిల్ అనేది షాఫ్ట్కి ఒకసారి వేసుకుంటే ఫ్రీగా ఉండడం జరుగుతుంది, సౌండ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. పైన ఉన్న డూమ్ అనేది పెట్టేసుకొని మోటార్ అనేది సేమ్ అదే విధంగా పాత మోటార్ ఏ విధంగా తీసామో కొత్త మోటార్ కూడా అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. వైర్లు అనేది చూడండి, 3 వైర్లు కేబుల్స్ అనేది తక్కువ రావడం జరిగింది. మన ఈ మోటార్ యొక్క కంప్లీట్గా సెట్ చేసినాక వీటికి ఎక్స్ట్రా జాయింట్ అనేది వేసేసుకొని లెంత్ అనేది ఎక్కువ పెంచేసుకుందాం. కేబుల్స్ ఈ బాడీకి మనం తీసాం కదా స్క్రూలు 4, ఫస్ట్ ఏ విధంగా తీసామో అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. మనం ఒకసారి మోటార్ అనేది ఆన్ చేసి చూసుకొని చెక్ చేసుకుందాం. చూడండి, సౌండ్ అనేది స్మూత్గా రావడం జరుగుతుంది. డైరెక్ట్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ కేబుల్స్ మనము 4 కలర్స్ ఉన్నాయి కదా, 4 కలర్స్ తీసుకోవడం జరిగింది. రెడ్, బ్లాక్, ఎల్లో, వైట్. బ్లాక్, ఎల్లో, రెడ్ స్పీడ్ వస్తాయి కేబుల్స్. వీటికి మనం కేబుల్స్ అనేది ఎక్స్ట్రా జాయింట్ వేసుకొని టేప్ అనేది జాయింట్ కాడ లూజ్ కనెక్షన్ లేకుండా 3 కేబుల్స్లకు కరెక్ట్గా టేప్ అనేది టైట్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ వైట్ న్యూట్రల్ మోటార్కు వస్తుంది కదా వైట్ అనేది, దానికి కూడా ఎక్స్ట్రా వైట్ కలర్ వైర్ తీసేసుకొని జాయింట్ వేసుకొని టేప్ అనేది ఫిక్స్ చేసుకొని దానికి అనేది ఒక క్లిప్ అనేది లాక్ చేసేసుకోవాలి. చూడండి, ఇది లాక్ చేసుకొని అయిపోయింది. స్విచ్ అనేది కనెక్షన్ ఇచ్చుకోవాలి. రెడ్, బ్లాక్, ఎల్లో ఈ విధంగా ఇచ్చుకుంటే మనకు స్పీడ్ కంట్రోల్స్ కరెక్ట్గా మనకు వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ఉన్న పీవీసీ క్లిప్లు అనేది లాక్ చేసుకొని కేబుల్స్ లోపల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక ట్యాగ్ అనేది వేసుకొని కట్ చేసుకోవాలి, ఎక్కువ లేకుండా. నెక్స్ట్ ఇది వచ్చేసి న్యూట్రల్ మోటారు స్విచ్ కంట్రోల్స్ ఇవి. నెక్స్ట్ ఇవి స్విచ్ అనేది ఒకసారి చూసుకోవాలి. కార్డు వైర్ అనేది తీసేసుకొని వాటికి క్లిప్ అనేది లేవు, 2 సైడ్ల 2 క్లిప్స్ అనేది పెట్టేసుకొని ఎర్తింగ్ అనేది బాడీకి అనేది ఫిక్స్ చేసుకోవాలి. మనం క్లిప్స్ పెట్టుకునేటప్పుడు లూజ్ కనెక్షన్ లేకుండా కరెక్ట్గా లాక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫేస్ అనేది స్విచ్కి ఇవ్వాలి. 1 2 3 4 ఉన్నాయి కదా, 1 2 3 స్విచ్ కన్నా ఇచ్చుకొని మోటార్ యొక్క నోటలు కార్డు వైర్ యొక్క నోటలు అనేది 2 కలిపేసుకొని మనం ఒకసారి మోటార్ అనేది ఆన్ చేసి చూసుకోవాలి. చూడండి, మోటార్ అయితే వర్కింగ్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, పర్ఫెక్ట్గా
సెట్ అయిపోయింది. 1 2 3 3 స్పీడ్లను అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ హార్డ్వేర్కు లోపల మెల్టింగ్ కాకుండా ఒక ట్యాగ్ అనేది మనం లాక్ చేసుకుంటే కేబుల్ బయట నుంచి గుంజినప్పుడు లేదా మెల్ట్ చేసినప్పుడు లోపల కేబుల్స్ చిక్కుపడకుండా కరెక్ట్గా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనం ట్యాగ్ అయిపోతే కేబుల్ లోపల నుంచి హార్డ్వేర్ అనేది బయటకు వచ్చేసి లోపల వైర్లు అనేది గజిబిజిగా ఉండడం జరుగుతుంది. మెయిన్ హార్డ్వేర్ యొక్క న్యూట్రల్ వైరు లోడ్ బటన్ పెట్టేసుకొని మోటార్ యొక్క న్యూట్రల్ అనేది లోడ్ బటన్ అనేది పెట్టేసుకోవాలి. హార్డ్వేర్ యొక్క న్యూట్రల్ హార్డ్వేర్ యొక్క ఫేస్ అనేది స్విచ్లో పోవడం జరిగింది. చూడండి ఈ విధంగా ఫిక్స్ చేసేసుకొని మళ్ళీ మనం ఒకసారి పైన కప్పర్ అనేది పెట్టేసుకొని మోటార్ అనేది ఒకసారి ఆన్ చేసి చెక్ చేసి చూసుకోవాలి. చూడండి ఒకసారి మీకు సౌండ్ అనేది వినబడుతుంది. స్మూత్గా సౌండ్ అనేది సెట్ అయిపోయింది. మిక్సీ అనేది కంప్లీట్గా సెట్ అయిపోయింది. మీకు కనుక ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.